ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ప్రభు యొక్క దాసుడు అందరి ఎడల సాధువుగా ఉండవలెను. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. పుష్పాల ఆలన పాలన చూసుకునే దేవదూత ఒకరోజు అటు ఇటు తిరుగుతూ బాగా అలసిపోయి ఒక రోజా చెట్టు క్రింద ఆదమర్చి నిద్రపోయాడట. అలా చాలాసేపు గాఢంగా నిద్రపోయిన తర్వాత ఆ దేవదూత మేల్కొని ఆ రోజా చెట్టు అందాన్ని చూసి పరవశించిపోతూ ఆశ్చర్యంగా ఇలా అన్నాడట, ఓ రోజా, నీ అందాల్ని నేను ఎప్పుడూ చూస్తూనే ఉన్నా. ప్రతిరోజు నీ సౌందర్యాన్ని చూసి పరవశించిపోతూనే ఉన్నా. కానీ ఈరోజెందుకు నువ్వు నాకు ప్రత్యేకంగా కనిపిస్తున్నావు? బహుశా నాకు నీ చల్లదరపు నీడను ఇచ్చినందుకు కాబోలు. బహుమతిగా నీకేం కావాలో కోరుకో, నీకు తప్పక ఇస్తా. అప్పుడు ఆ రోజా చెట్టు సిగ్గులు వలకపోస్తూ, నా అందాన్ని మరింత అధికం చేసే వేరేదైనా ఇవ్వు అందట. ఇంతటి అసమానమైన అందాల్ని వలకపోస్తున్న ఈ పువ్వుల రాణికి అదనంగా నేనేమివ్వాలి అని సుదీర్ఘంగా ఆలోచించాడట ఆ దేవదూత. ఆ తర్వాత అతడు మంచును దానిపై ముసుగుగా కంపాడట. అప్పుడు ఆ రోజా చెట్టు మంచు బరువుకు బాగా వంగిపోయి అతడి ముందు తన మెడ వంచిందట. ఒక క్రైస్తవుడి ఆత్మీయ సౌందర్యం మరింత అధికం కావాలంటే అతడు సాత్వికంతో అలంకరించబడాలి. క్రైస్తవ సద్గుణాలన్నిటికీ ఇది కిరీటం లాంటిది. ప్రతి మానవ హృదయం ప్రేమ కోసం తప్పించిపోతుంది. మనం ప్రేమ కోసమే పుట్టాం, ప్రేమించేందుకు మాత్రమే కాదు, ప్రేమించబడేందుకు కూడా. కఠినమైన మాటలు, దురుసు ప్రవర్తన చీత్కార హృదయాన్ని గాయపరుస్తాయి. గాలి తుఫానులు పుష్పాల అందాల్ని చిందరవందర చేసినట్టుగా అసభ్యకరమైన మాటలు మన సున్నితమైన మనసుల్ని ముక్కలు ముక్కలు చేస్తాయి. అవి మన ఆహ్లాదకరమైన జీవితాల్ని ఆవేదనతో నింపి కుప్పగొల్లదోస్తాయి. సాత్వికము వేసవి వడగాలుల మధ్య వీచే చల్లని గాలి వంటిది. దాని చల్లని స్పర్శకు ఎదుటి వాళ్ళ హృదయాలు పులకరించిపోతాయి. అది శరీరాన్ని వణికించి ఎముకల్ని కొరికేసే శీతాకాలంలో వెచ్చటి అనుభూతినిచ్చే సూర్యకాంతి లాంటిది. దాని వెచ్చదనానికి అందమైన ఆత్మీయ స్వభావాలెన్నో మనలో అభివృద్ధి చెందుతుంటాయి. సున్నితమైన ప్రేమ స్పర్శ కోసం తప్పించిపోయే నిర్భాగ్యులు మన చుట్టూ ఎందరో ఉన్నారు. చూసేందుకు వాళ్ళందరూ పైకి చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు, కానీ ఆంతర్యంలో ఏ భారం వాళ్ళని కృంగదీస్తుందో, ఎంతటి దావాగ్ని వాళ్ళ గుండెల్లో రగులుతోందో, ఏ దుఃఖం వాళ్ళ హృదయాల్ని రగిల్చి వేస్తుందో మనకు తెలియదు. శ్రమల కౌగిలిలో నలిగిపోతున్న వాళ్ళందరూ బిగ్గరగా ఏడ్వరు. ప్రశాంతంగా కనిపించినంత మాత్రాన కష్టాలు లేనట్టు కాదు. వాళ్ళంతా భారమైన తమ హృదయాలపైన చిరునవ్వు అనే ముసుగు వేసుకున్నారంతే. జాలి కోసం అందరూ బిగ్గరగా కేకలు వేయరు. దిక్కులేని విధవరాళ్ళు, అనాథలు, వృద్ధులు, రోగిష్ఠులు, ఇలాంటి వాళ్ళంతా జాలి కోసం ఆంతర్యంలో ఆర్తనాదాలు చేస్తున్న వాళ్ళే. అవును, వాళ్ళందరికీ జాలి కావాలి, దయ కావాలి, కరుణ కావాలి, ప్రేమ కావాలి, సున్నితమైన స్పర్శ కావాలి. మన ప్రభువు ఈ లోకంలో జీవించిన కాలంలో ప్రేమ హృదయాల కోసం ఎంతగా పరితపించిపోయాడో మనకు తెలుసు. ప్రత్యేకించి తాను లోతైన శ్రమల గుండా పయనిస్తున్న నైరాసపు వేళల్లో తన సన్నిహితుల సున్నితమైన ప్రేమ సహవాసాన్ని ఆయన అమితంగా ఆశించాడు. తన శ్వేత బిందువులు రక్త బిందువులుగా మారి నడినెత్తి నుండి అరికాలి వరకు తాను రక్తసిక్తమైన వేదనకరమైన గాఢాంధకారపు రాత్రి సమయంలో తన స్నేహితులందరూ తనను విడిచి పారిపోయినప్పుడు ఆయన ఎంత నిరాశ చెందాడో మనకు తెలుసు. ప్రేమ చూపించినందుకు మనం ఎప్పుడూ నిరాశ చెందము. ప్రేమ చూపించేందుకు సమయాలు ఉండవు. ప్రేమ ఆహ్వానించబడని ప్రదేశం అంటూ ఎక్కడా ఉండదు. ప్రేమ ఎవరికీ హాని చేయదు సరికదా, అందరికీ మేలే చేస్తుంది. అది నిరాశ హృదయాలకు నిరీక్షణ కలుగు చేస్తుంది అన్నారు జేఆర్ మిల్లర్ గారు. కానీ ఇతరులకు ప్రేమ, దయ, కరుణ, జాలి చూపించాలంటే సాత్వికము కావాలి. నిర్భాగ్యులను చూసి ప్రతిస్పందించే సున్నితమైన హృదయం కావాలి.
నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 35వ వచనము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.